హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో ఈ రోజు అయితే మన లోకేష్ కనకరాజ్ డెబ్యూ ఫిలిం అంటే యాక్టింగ్ పరంగా డెబ్యూ ఫిలిం అయిన డీసీ మూవీ చూడడం జరిగింది. సో మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, స్టోరీ ఏంటి, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ కంటెంట్. సో మూవీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది బ్రో అంటే నాకైతే బాగా నచ్చింది. లోకేష్ కనకరాజ్ గారు యాక్టింగ్ చేయడం అంటే అంటే నాకు అనిపించింది అంటే స్టార్టింగ్ లోని డైరెక్టర్ కదా ఇతను యాక్టింగ్ ఏంటి అనుకున్నాను, కానీ యాక్టింగ్ అయితే టూ టెరిఫిక్. సో దాని గురించి మాట్లాడే ముందు మన వైజాగ్ టీఎఫ్ఐ గురించి మాట్లాడాలి. సో మూవీ స్టార్టింగ్ నాకు తెలుసు ఆల్రెడీ ముందే యునైటెడ్ టీఎఫ్ అనుకుని ఒక పేజ్ ఫామ్ అయింది, వీళ్ళు సెలబ్రేషన్ చేయబోతున్నారు అనుకుని ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను మూవీకి ఎంటర్ అవగానే థియేటర్ లోని అందరూ మన టాలీవుడ్ లో టాప్ హీరోస్ అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ అవన్నీ వేస్తాను. సో వీళ్ళు యునైటెడ్ టీఎఫ్ అనుకొని సెలబ్రేషన్ బాగా చేశారు. సెలబ్రేషన్ బాగా చేశారు. అలాగే మన లోకేష్ కనకరాజ్ మూవీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక ట్రిబ్యూట్ లాగా ఒక 1 minute వీడియో చేశారు. అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది, ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా అనిపించింది. అదే ఈ మధ్య మనం ఎక్కువ హైదరాబాద్ లో చూస్తూ ఉంటున్నాం, ఈవెన్ స్పైడర్ మ్యాన్ కూడా వేశారు. సో అలాగే మన లోకేష్ కనకరాజ్ వైజాగ్ లో కూడా లీలంహల్ థియేటర్ లోని ఛాన్స్ షో అనేది జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ స్టార్టింగ్ అయితే బిఫోర్ ద మూవీ. సో లోకేష్ కనకరాజ్ గారి ఎంట్రీ ఎలాగా అంటే ఇంట్రడక్షన్ పడగానే బిజినెస్ క్లాప్స్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి ఎలాగైతే పడితే అలా పడింది. సో అదైతే మాత్రం చాలా బాగుంది. అంటే లోకేష్ కనకరాజ్ నాకు మూవీస్ అంటే ఇష్టం కొన్ని. సో అలా మాట్లాడుకుంటే బాగా సెలబ్రేట్ చేశారు. సో అది పక్కన పెడితే మూవీ ఎలా అనిపించింది అంటే మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. పర్టికులర్ గా బీజిఎం గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే అందరూ బీజిఎం వాయించేస్తాడని. సో ఈ మూవీ కూడా అలాగే వాయించాడు. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను తనకి ఏం కావాలో అది ముందు పెట్టడం జరిగింది. సో పర్ఫెక్ట్ గా ఎక్కడైతే అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి సపరేట్ గా బీజిఎం పడడం కానీ ఒక ఫైట్ సీక్వెన్స్ అవుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో బీజిఎం కానీ మనని అలా కట్టి పడేస్తాయి అనమాట. సో బీజిఎం అయితే టాప్ నాచ్ ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నాకైతే టెక్నికల్ గా చాలా బాగా అనిపించింది. ఇదేది లోకేష్ కనకరాజ్ గారి ఫస్ట్ మూవీ డెబ్యూ అన్నట్టు అనిపించకన్నా స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ దాంతోడు సినిమాటోగ్రఫీ కానీ టూ టెరిఫిక్ అనిపించాయి. అలాగే ఈ కథ ఏంటంటే బేసిక్ గా మీకు తమిళ సినిమాస్ లోని ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఉంటాయి. ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కెప్టెన్ మిల్లర్ సినిమా తీశారు, అది మన ధనుష్ గారు నటించింది. మీరు అది చూసుంటే మీకు తెలుసు సిస్టమ్ కి ఆపోజిట్ గా పోరాడుతూ ఉంటారు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇతని స్టోరీ పరంగా వెళ్తే ఒక అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయంకి సిస్టమే మనకి యాంటీగా ఉండదు అనమాట. దానికి ఆపోజిట్ గా హీరో వెళ్తాడు. హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక గ్రే షేడ్ లో ఉంటది అనమాట. అంటే గుడ్ కి గుడ్, బ్యాడ్ కి బ్యాడ్ లాగా ఉంటాడు అనమాట. సో హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా చూపించారు. ఎంత మినిమల్ గా ఉంటది అంటే రిజర్వ్డ్ గా ఉంటది. ఎక్కడైతే మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. ఎక్కువ మనకి యాక్షన్ సీక్వెన్స్ లోనే చూపించాడు. మన ఎగ్జాంపుల్ సలార్లో ప్రభాస్ లాగా సో ఎరగొట్టేస్తూ ఉంటాడు అందరినీ. యాక్షన్ సీక్వెన్స్ అయితే నాకు టూ టెరిఫిక్. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అక్కడ వచ్చిన బీజిఎం మనకి ఇంతకుముందు టీజర్ వచ్చింది కదా, దాంట్లో బాగా వైలెంట్ బీజిఎం ప్లస్ ఆ ఫైట్ సీక్వెన్స్ టాప్ నాచ్. ఈ డైరెక్టర్ పేరు వచ్చి మర్చిపోయాను, అరుణ్ మాతేశ్వర్ ఏదో సంథింగ్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో అతనైతే మాత్రం బాగానే తీసాడని అనిపించింది. మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది పర్సనల్ గా. అండ్ కమింగ్ టు హీరోయిన్ క్యారెక్టర్ పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది పలకలేకపోతున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆమె కూడా చాలా బాగా చేసింది. మీరు ట్రైలర్ లో చూసుకున్నట్టయితే ఆవిడ క్యారెక్టర్ కొంచెం ఈ ప్రాస్టిట్యూట్ లాగా ఉంటది. సో అందులో అయితే ఆవిడ బాగా యాక్ట్ చేశారని అనిపించింది. మేరీ నాకు లోకేష్ కనకరాజ్ అండి విపరీతంగా నచ్చాడు. అంటే డైరెక్షన్ చేయించగలడు అనుకున్నాను, కానీ
యాక్టింగ్ కూడా టూ టెరిఫిక్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో ఒక పర్ఫెక్ట్ స్టార్ హీరో ఎలాగైతే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో అలా ఉన్నాయి. నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. ఇంకా మాట్లాడుకుంటే స్టోరీ వచ్చేసి మీకు నార్మల్ గానే ఉంటది. రన్ టైం వచ్చేసి 2 hours 30+ minutes. ఒక టిపికల్ తమిళ సినిమా లాగే ఉంటది. మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు, కానీ అలా చూపించారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను రికమెండ్ కూడా చేస్తాను. ఈవెన్ లోకేష్ వనరాజ్ ఫిలిమ్స్ నచ్చిన వాళ్ళు, ఇష్టపడుతుంటారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, బీయింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను కూడా రికమెండ్ చేస్తాను. ఈ మూవీ చూడండి ఖచ్చితంగా థియేటర్స్ లోని. ఖచ్చితంగా థియేటర్స్ లో చూసినప్పుడు మంచి సౌండ్ ఉన్న థియేటర్ చూడండి, ఎందుకంటే బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. సో మీరు నాతో పాటు ఎవరైతే ఈ రోజు మూవీ చూసారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి ఎలా అనిపించింది అని. సో ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.